మహాభారతం విరాట పర్వము తృతీయ శ్వాసము. వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుతో ఈ కథను ఈ విధంగా చెప్పసాగాడు. కీచకుని చంపిన తర్వాత భీముడు తను నివసించే వంట ఇంటికి చేరుకున్నాడు. తన ఇంటిని శుభ్రంగా కడిగి ఏ విధమైన రక్తపు వాసన రాకుండా ఒంటికి మైపూత పూసుకున్నాడు. తన శయ్య మీద కూర్చున్నాడు. అక్కడ ద్రౌపది తన భర్త భీముడు క్షేమంగా వంట ఇంటికి చేరుకున్నాడు అని ధృవపరుచుకొని అక్కడ ఉన్న కావలి వాళ్లను పిలిచింది. నా భర్తలైన గంధర్వుల చేతిలో ఈ కీచకుడు ఎలాంటి దుర్గతి పాలయ్యాడో చూడండి అని చెప్పింది. ఆ మాటలు విన్న వారు కలవరపడ్డారు. దివిటీలు తీసుకొని పెద్దగా అరుచుకుంటూ నర్తనశాలలోకి ప్రవేశించారు. ఈ అరుపులు విని సింహబలుని తమ్ములు ఉపకీచకులు కూడా అక్కడకు చేరుకున్నారు. అక్కడ మాంసపు ముద్దగా పడి ఉన్న తన అన్నయ్యను చూచి బోరున ఏడ్చారు. ఇంతలో వారి బంధువులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఎన్నో చావులు చూశాము కానీ ఇంతటి వింత చావు ఎప్పుడు చూడలేదు. ఎందరినో జయించిన సింహబలుడు బలం ఎందుకు పనికి రాకుండా పోయింది? అసలు వీడికి చేతులు ఏవి, కాళ్ళు ఏవి? ఈ గంధర్వులు ఇలా చంపారు అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. మనం ఎంతసేపు శోకించినా పోయినవాడు తిరిగిరాడు అని అతని శవాన్ని శ్మశానానికి తీసుకుపోదాం అని ఉపకీచకులు మిగిలిన కీచకులతో అన్నారు. సింహబలుని అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పక్కనే నిలబడి ఉన్న మాలిని వారు ఏమి చేస్తున్నారో అని వారికి దగ్గరగా నిలబడి చూస్తూ ఉన్నది. కీచకులు ఆమెను చూసి కోపంతో రెచ్చిపోయి తన అన్న మరణానికి కారణం ఈమె అని ఒక్కసారిగా ద్రౌపది మీదికి దూకి ఆమెని పట్టుకున్నారు. ఆమె చేతులు వెనక్కు విరిసి కట్టి దీని వలనే దీని అందం చూసి మోహించే తమ అన్న చనిపోయాడు, ఇది బతకకూడదు, దీన్ని కూడా అన్న శవంతో సహా కాల్చుటకు తగు నిర్ణయించుకున్నారు. తమ నిర్ణయాన్ని విరాటరాజుకు తెలపడానికి వెళ్ళారు. అప్పటికే విరాటుడు చారుల ద్వారా కీచకుల మరణ వార్తను విన్నాడు. కీచకుని మరణానికి ఎంతో దుఃఖిస్తూ మహారాజు, మేము ఈ సైరంధ్రిని మా అన్న కీచకుని శవంతో కలిపి దహనం చేయాలని నిర్ణయించుకున్నాము. దీనికి మీ అనుమతి కావాలి, కావున మీరు అనుమతి ఇవ్వండి అని కోరుకున్నారు. అప్పుడు విరాటుడు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని పలికాడు. ఉపకీచకులు ద్రౌపదిని ఈడ్చుకొని సింహబలుని శవంతో కలిపి కట్టారు. తర్వాత అందరూ ఏడ్చుకుంటూ శ్మశానానికి బయలుదేరారు. అనుకోని ఈ సంఘటనకు ద్రౌపది కలత చెంది తనను రక్షించువారు లేరా అని ఎలుగెత్తి ఏడ్చింది. తన భర్తలను మారు పేరుతో ఎలుగెత్తి ఇలా పిలిచింది: జయ, జయంత, విజయ, జయోత్సవ, జయత్పల, నన్ను ఈ కీచకుని శవంతో పాటు కట్టి దహనం చేయడానికి తీసుకుపోతూ ఉన్నారు, నన్ను రక్షించండి అని తను పాండవులను ఉపపేర్లతో వేడుకొంది. ద్రౌపది పెట్టు కేకలు భీముని చెవిన పడ్డాయి. అతను కోపంతో ఊగిపోయాడు. అందరికన్నా ముందు శ్మశానం చేరుకున్నాడు. ఒక పెద్ద చెట్టును మొదలంటూ పికిలించి భుజం మీద పెట్టుకొని కీచకుల రాకక ఎదురు చూస్తూ ఉన్నాడు. శ్మశానానికి చేరుకున్న ఉపకీచకులు భయంకరాకారంతో నిలబడి ఉన్న భీమును చూసి భయపడి కలత చెందారు. అమ్మో, గంధర్వులు వచ్చారు, మనల్ని చుట్టుముట్టారు, పారిపోండి అని అరుచుకుంటూ ఉపకీచకులు శవాన్ని అక్కడే వదిలి పారిపోయారు. భీముడు వారిని తరిమి కొట్టాడు. అందరినీ కసిదీరా చంపాడు. పాంచాలిని వీపించాడు. త్వరగా సుధిష్ణాదేవి మందిరానికి పొమ్మని చెప్పి తాను రహస్యంగా వంటశాలకు చేరుకున్నాడు. విరాటుడు ఉపకీచకుల మరణ వార్త విన్నాడు.
తన భార్య సుధిష్ణ దగ్గరకు వెళ్ళి ఎలాగైనా ఆ సైరంధ్రిని ఇక్కడి నుండి పంపివేయాలి, లేకపోతే ఇంకా ఎన్ని అనర్థాలు కలుగుతాయో. ఆమె పక్కకు మగవారు పోతేనే ప్రమాదంలో చిక్కుకుంటున్నారు. నా మాటగా ఆమెకు చెప్పి ఆమెను పంపివేయి అని అన్నాడు విరాటుడు. శవాన్ని తాకిన మైల పోవడానికి ద్రౌపది సచేల స్నానం చేసింది. పురవీధులలో నడుచుకుంటూ వస్తూ ఉంది. ఆమెను చూచి ప్రజలంతా హడలిపోయారు. ఆమెను కోరిన కీచకునికే ఆ గతి పట్టితే ఇంకా తామెంత అని అనుకున్నారు. ద్రౌపది వంట ఇంటి దగ్గరకు వచ్చి భీముని చూసి ఎవరికి అర్థం కాకుండా, కీచకుల బారి నుండి నన్ను కాపాడిన నా గంధర్వపతికి నమస్కరిస్తున్నాను అని పలికింది. దానికి భీముడు కూడా ఎవ్వరికి అర్థం కాకుండా, ఆయన భార్య చిక్కుల్లో ఉంటే విడిపించకుండా ఏ భర్త అయినా ఊరకుంటాడా? అది అతని కర్తవ్యం, దానికి పొగడ్త ఎందుకు అని పలికాడు. ద్రౌపది అక్కడి నుండి అర్జునుడు ఉన్న నర్తనశాలకు వెళ్ళింది. నాట్యం నేర్చుకుంటున్న కన్యలను చూసి నిలబడి ఆమెను చూసి ఆ కన్యలు, అయ్యో, ఆ కీచకుడు అంత పని చేశాడా? తగిన శాస్తే జరిగినది. అయినా ఉపకీచకులు నిన్ను శవంతో కట్టి శ్మశానానికి తీసుకుపోవడం ఏమిటి? నీ భర్తలు వాళ్లకు కూడా తగిన శాస్తి చేశారా అని వాళ్లలో వాళ్ళు ద్రౌపదిని అన్వయించారు. ఆమెను చూచి బృహన్నల మాలిని, ఏమి జరిగినది వివరంగా చెప్పవా అని అడిగాడు. ద్రౌపది బృహన్నలతో ఇలా పలికినది. బృహన్నల, నీవు అంతఃపురంలో కన్యలకు ఆటపాటలు నేర్పుకుంటున్నావు. ఈ సైరంధ్రికి ఏమి జరిగినా నీకు పట్టదు కదా, అందుకే ఏమైంది అని అడుగుతున్నావా అని బదులు పలికింది. అయ్యో సైరంధ్రి, నీవు కష్టంలో పడుతున్నా నిన్ను రక్షించలేని పుట్టుక నాది, ఏమి చెయ్యగలను? కాని నా మనసులో నేను పడే బాధ ఎవ్వరికి తెలుస్తుంది? ఏ తప్పు చెయ్యని నీవు నాకు పరిచయం లేదా? నీవు కష్టపడుతుంటే నాకు బాధగా లేదా అని నిగూఢంగా అన్నాడు బృహన్నల. అయ్యో, ఆ సంగతి నాకు తెలియదా బృహన్నల? అంతఃపురంలో నీవు నాకు తగిన విధంగా ఉండటమే నాకు కావలసింది అని పలికినది ద్రౌపది. మిగిలిన అంతఃపుర కాంతలతో ద్రౌపది సుధిష్ణ దగ్గరకు వెళ్ళినది. సుధిష్ణ ద్రౌపదిని సాదరంగా ఆహ్వానించింది. తన పక్కనే కూర్చోపెట్టుకొని, సైరంధ్రి, నీవు చక్కని దానవు. ఈ మగవాళ్ళు ఏమాత్రం నిగ్రహం లేనివారు. విరాటరాజు దీని గురించి భయపడుతూ ఉన్నారు. నీ ఇష్టం వచ్చిన చోటికి నిన్ను పంపివేయమని తన మాటగా చెప్పమన్నారు. పైగా నీ భర్తలైన గంధర్వుల చేత నువ్వు నీ వంక చూసిన వారందరినీ చంపిస్తున్నావు. జనం నిన్ను చూసి భయపడుతున్నారు. కాబట్టి నీవు మా దేశాన్ని విడిచి ఎక్కడికైనా వెళ్ళిపోమ్ము అని పలికినది. అమ్మా సుధిష్ణ, ఇది వరకు మాదిరి ఇంకొక 13 దినములు నన్ను తమరి అంతఃపురంలో ఉండనివ్వండి. నేను ఇక్కడ వచ్చిన పని పూర్తి అవుతుంది. తర్వాత నా భర్తలు మీకు కనిపించి మీ కోరిక తీరుస్తారు. నా భర్తలు దయామయులు, పరులకు ఉపకారం చెయ్యడానికే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు. వారికి అపకారం చేయడం ఇష్టము ఉండదు. అందులో వారు ఉపకారం చేసిన విరాటుడికి ఎల్లప్పుడూ ఉపకారం చేయడానికే ఉద్యమిస్తారు. కాబట్టి నీ మనసులో ఉన్న అనుమానం గురించి ఆలోచించకు. ఇంతకాలం నన్ను నీతో సమానంగా ఆదరించావు, ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం భావ్యమా అని పలికినది. ఆమె మాటలకు చెలించిపోయింది సుధిష్ణాదేవి. మాలిని, నీవు పెట్టిన గడువు పూర్తి అయ్యేదాకా నా అంతఃపురంలో ఉండవచ్చును. కాని నా భర్తను కొడుకులను జాగ్రత్తగా చూసుకోము. నీవు అంతఃపురంలోనే ఉండుము. నీకు కావలసినవి అన్నీ నేను సమకూరుస్తాను అని పలికినది. మత్స్య దేశంలో జనం మాత్రం నానా విధాలుగా అనుకుంటున్నారు. విరాటుని భావమరిది సింహబలుడు అత్యధిక బలవంతుడు. ఒక్క ఆడుదాని కోసం గంధర్వుల చేతిలో ఘోరంగా చచ్చాడు. సూతవంశం సర్వనాశనం అయింది. ఇంకా మత్స్యరాజు తన బలం కోల్పోయాడు అని అనుకొనసాగారు. అస్థినాపురంలో ఉన్న సుయోధనునికి ఈ విషయం చారుల వలన తెలిసినది. వెంటనే సభ ఏర్పాటు చేశాడు.
పాండవులు తాము చేసుకున్న ఒప్పందం ప్రకారం అజ్ఞాతవాసములు ముగించుకొని వచ్చి తమ రాజ్య భాగాన్ని అడగక ముందే వారిని మరల అరణ్యాలకు పంపే మార్గం గురించి ఆలోచించండి అని సుయోధనుడు తన మంత్రులను ఆదేశించాడు. కర్ణుడు లేచి, సుయోధన, మనము వేల కొద్దీ చారులను మారువేషాలను దేశం నలుమూలలకు పంపుదాము, వారు తప్పకుండా పాండవులను గుర్తిస్తారు అని పలికాడు. దుశ్శాసనుడు లేచి, అన్నయ్య, పాండవుల గురించి నీవు విచారపడవలసిన పని లేదు. వారు అరణ్యవాసంలో తిరిగి క్రూరముగాల పాలబడి ఎప్పుడో చచ్చి ఉంటారు. వారిని గురించి ఆలోచించడం అనవసరం అన్నాడు. వారి మాటలు విన్న ద్రోణాచార్యులు లేచి, సుయోధన, పాండవులకు ఆపదలు కలగడం అసంభవం కాబట్టి వారిని వెదికించే ఏర్పాట్లు ముమ్మరం చేయండి అని పలికాడు. అప్పుడు భీష్ముడు లేచి, సుయోధన, ద్రోణాచార్యులు వారు నిజం చెప్పారు. పాండవులు బాహుబలంలో బుద్ధి బలంలో అసమానులు. వారికి దైవ బలం కూడా తోడైంది కాబట్టి వారికి ఎలాంటి ఆపద కలగదు. నాకు పాండవులు కౌరవులు సమానులే అడిగారు కాబట్టి చెబుతున్నాను అని చెప్పాడు. ఎంత అసూయో చూడు. ధర్మరాజు పుణ్యాత్ముడు. అతడు ఏ దేశంలో ఉంటే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. అక్కడి ప్రజలు ధర్మవర్తనులై ఉంటారు. ధర్మరాజు ఉన్న చోట పశు సంపదలు వృద్ధి చెందుతాయి. కాబట్టి అలాంటి దేశాన్ని గుర్తించి అక్కడ పాండవులను గురించి వెతికించడం మంచిది అని పలికాడు భీష్ముడు. పాండవుల మీద మమకారం ఉన్నట్లే నటిస్తూ దుర్యోధనునికి హింటిస్తున్నాడు భీష్ముడు. ఎంతటి అభాగ్యులు! అది విన్న కృపాచార్యుడు, ఆలస్యం చేయకుండా పాండవులను వెతికించడం ప్రస్తుత కర్తవ్యం. పాండవులు అరణ్యవాసం పూర్తి చేశారు. అజ్ఞాతవాసం కూడా దాదాపు పూర్తి అయింది. పాండవులు సుయోధనుని మీద చాలా కోపంగా ఉన్నారు. పగవాడు అల్పుడైనను అతని పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి మన సైన్యాన్ని బలోపేతం చేయాలి. తక్షణం పాండవులను వెదికించడం, సైన్యాలను సమకూర్చడం మన ప్రస్తుత కర్తవ్యం. అజ్ఞాతవాసములు పూర్తి చేసుకున్న తర్వాత పాండవులు యుద్ధానికి దిగకున్నా వారితో సంధి చేసుకోవడమే సముచితం. పాండవులు సంధికి ఒప్పుకొనక యుద్ధానికి సిద్ధం అయితే మనం కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. పోని పాండవులు అరణ్యవాసంలో మరణించారు అని అనుకుందాము. కానీ పాండవులకు మిత్రులైన రాజులను మనం గెలవాలన్నా మనకు సైన్య బల సంపద కావాలి. కాబట్టి మనకు సైన్య సమీకరణ అత్యంత ఆవశ్యకము అని చెప్పాడు కృపాచార్యుడు. అందరూ చెప్పిన మాటలు సావధానంగా విన్నాడు సుయోధనుడు. తగు నిర్ణయం తీసుకున్నాడు. సభను ఉద్దేశించి ఇలా పలికాడు. కీచకుడు, భీముడు, శల్యుడు, బలరాముడు వీరు అసమాన బల సంపన్నులు. మల్ల యుద్ధంలో ఆరితేరిన వారు. ఈ నలుగురితో సమానమైన వారు భుజబల సంపన్నులు ప్రపంచంలో మరి ఎవ్వరూ లేరు. వారిలో వారే ఒకరిని ఒకరు గెలవాలి, కానీ వారిని వేరే వాళ్ళు గెలవలేరు. మత్స్యదేశ సైన్యాధ్యక్షుడు కీచకుని ఒక కాంత కారణంగా మరణించాడు అంటే అతనిని గంధర్వులు చంపారని మనకు చారుల వలన తెలిసినది. కీచకుని చంపాలంటే మిగిలిన ముగ్గురిలో ఎవరో ఒకరు చంపాలి. బలరాముడు, శల్యుడు చాలా దూరంలో ఉన్నారు కాబట్టి వారు చంపడానికి వీలు కాదు. ఇంకా మిగిలింది భీముడు ఒక్కడే. పైగా ఒక కాంత కారణంగా చంపాడు అన్నారు కాబట్టి ఆ కాంత ద్రౌపది కావచ్చు. మిగిలిన ఉపకీచకులను అందరినీ చంపారట. అది ఒక్క భీమసేనుడికి మాత్రమే సాధ్యమవుతుంది. తాతగారైన భీష్ములు చెప్పిన లక్షణాలు గల రాజ్యం మత్స్యదేశంగా కనబడుతూ ఉంది. కాబట్టి పాండవులు మారు వేషాలలో మత్స్యదేశంలో తలదాచుకుంటూ ఉండవచ్చు. విరాటుడు మనకు శత్రురాజు కాబట్టి మనం శత్రుదేశం మీద దండెత్తుదాము, గోదాములను ముట్టడిస్తాము. పాండవులు విరాటునికి సాయంగా వస్తారు. అప్పుడు వారిని మనం బయట పెట్టవచ్చు. సమయభంగం అయినదని మరలా వారిని 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసం పంపవచ్చు. పాండవులు అక్కడ లేకున్నా
మనం విరాటుని సంపదనంతా కొల్లగొడదాము, అదిను మనకు లాభదాయకమే. ఎటు చూసినా ఇదే మన ప్రస్తుత కర్తవ్యం. ఇది మీకు సమ్మతమైతే తగు ప్రయత్నం చేయండి అని అన్నాడు సుయోధనుడు. ఇది విన్న త్రిగర్త దేశాధిపతి సుశర్మ కర్ణునితోనూ దుశ్శాసనునితోనూ మంతనాలు జరిపాడు. తరువాత లేచి ఇలా అన్నాడు: సుయోధన సార్వభౌమ, ఇంతకు ముందు నన్ను కీచకుడు యుద్ధములో గెలిచాడు. అతను చనిపోయాడు. అందువలన మరల కీచకునితో యుద్ధం చేసి గెలిచే అవకాశం నాకు లేదు. నన్ను విరాటుని మీదకి యుద్ధానికి పంపండి. నేను విరాట నగరాన్ని ముట్టడించి అతనిని ఓడిస్తాను. విరాటుని పశువులను మళ్లిస్తాను. అక్కడ పాండవులు ఉంటే వారిని గుర్తిస్తాను. దీనికి నేనే తగినవాడను అని తెలిపాడు. అది విని కర్ణుడు: సుయోధన, త్రిగర్త దేశాధిపతి ఉచితమే పలికిండు, దానికి మీరు అనుమతి ఇవ్వాలి అని అన్నాడు. సుయోధనుడు ఆలోచించి దుశ్శాసనుని చూసి: ఈ సభలోని పెద్దలు నీకు అనుమతి ఇచ్చారు. మన సైన్యాన్ని సిద్ధం చెయ్యి. ముందు రోజు సుశర్మ తన బలగాలతో విరాటునితో యుద్ధానికి పోతాడు. మరునాడు మన సైన్యాలతో విరాటుని మీదికి యుద్ధానికి బయలుదేరమని పలికాడు సుయోధనుడు. అలాగే చేస్తాను అన్నాడు దుశ్శాసనుడు. అప్పుడు సుయోధనుడు తన వ్యూహాన్ని సభాసదులకు ఈ విధంగా వివరించాడు. ముందు సుశర్మ తన బలగాలతో వెళ్లి విరాటుని గోవులను ఒకవైపు నుండి మళ్లిస్తాడు. అప్పుడు విరాటుడు తన సైన్యాలతో సుశర్మతో యుద్ధానికి దిగుతాడు. మరునాటి రోజు మనము మన సైన్యాలతో మరొక పక్క నుండి విరాటుని గోవులను పట్టుకుంటాము. అప్పుడు గత్యంతరం లేక పాండవులు యుద్ధానికి వస్తారు అంటూ సుశర్మను చూసి: రాబు బహుళ అష్టమి నాడు నీవు బలగాలతో విరాటుని గోగణాన్ని అపహరించు. మరునాడు అంటే నవమి నాడు మేము మరొక పక్క నుండి గోవులను పట్టుకుంటాము అని నిర్ణయించాడు సుయోధనుడు. అందరూ యుద్ధానికి సిద్ధం అయ్యారు. అప్పటికే పాండవులు అజ్ఞాతవాస కాలం దాదాపు పూర్తి అయినదని ఎవ్వరూ తలపలేదు. వెంటనే సుశర్మ తన సేనలతో మత్స్య దేశం మీదకి దండెత్తాడు. చారుల వలన గో సమూహములు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని వాటిని పట్టుకోవడానికి ముందుకు సాగారు. విరాటుని గో సమూహములను ఆక్రమించి మళ్లిస్తున్నాడు. గో సమూహాలకు రక్షకులుగా ఉన్న గోరక్షకులు సుశర్మ సేనలతో పోరాడి ఓడిపోయారు. కానీ సుశర్మ సేనల దాటికి ఆగలేకపోయారు. వారందరూ వెంటనే విరాటరాజు వద్దకు పరిగెత్తి వారిని చూసిన విరాటుడు సభాసదులు వారికి ఏమైందో అని భయపడుతూ ఉండగా, మహారాజా, త్రిగర్త దేశాధీశుడు సుశర్మ తన సేనలతో వచ్చి మన గో సమూహములను మళ్లించుకుపోతున్నాడు, తమరు వచ్చి కాపాడాలి అని మొరపెట్టుకున్నారు. విరాటుడు ఆశ్చర్యపోయాడు. అదేమిటి, మీరు చెబుతున్నది నిజమేనా? ఇది వరకు మన చేతిలో చావుదెబ్బలు తిన్న సుశర్మ అంత ధైర్యం ఎలా వచ్చినది అంటూ మంత్రులను చూసి, ఇప్పుడు మనము మన సేనలతో వెళ్లి సుశర్మతో యుద్ధం చేయలేకపోతే మన పశుధనం మనకు దక్కదు. వెంటనే యుద్ధానికి సిద్ధం అవ్వండి అని పలికాడు. విరాటుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. చారుల వలన సుశర్మ గోగణాలతో ఎటు వెళుతున్నాడో తెలుసుకొని ఆ వైపుకు తన సేనలను మళ్లించాడు. విరాటుని తమ్ముడు శతానికుడు, మదిరాశుడు, సూర్యదత్తుడు తమ తమ సేనలతో విరాటుని వెంబడించారు. విరాటుని కుమారుడు శంఖుడు తన శంఖాన్ని భయంకరంగా పూరిస్తూ యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఈ సమర సన్నాహాలు చూసిన ధర్మరాజు తన తమ్ములు భీమ, నకుల సహదేవులతో కూడా విరాటుని వద్దకు వచ్చాడు. మహారాజా, నేను ఇదివరకు ఒక ఋషి వద్ద ఎన్నో శస్త్రాస్త్రములను అభ్యసించాను. నాకు యుద్ధం చేయడంలో ప్రావీణ్యము ఉంది. తమరు యుద్ధానికి వెళుతుంటే నేనిలా ఊరుకుంటాను. అందుకని నేను కూడా తమరి వెంట యుద్ధానికి వస్తాను అన్నాడు ధర్మరాజు. అందుకు విరాటుడు సరే అన్నాడు. వెంటనే ధర్మరాజు తన తమ్ములు భీమ, నకుల సహదేవులను రమ్మని సైగ చేశాడు. మహారాజా, ఇతడు మన వంటవాడు, మీకు తెలుసుగా. ఇతను మల్ల యుద్ధంలో నేర్పరి, యుద్ధంలో మనకు అవసరం అవుతాడు. ఇతను తామగ్రంథి, అశ్వపాలకుడు, పైగా యుద్ధ ప్రవీణుడు. ఇతడు తంత్రిపాలుడు. ఇతనికి యుద్ధ క్రీడల్లో ప్రవేశం ఉంది.
అందుకని మనకు సహాయంగా వీరిని కూడా యుద్ధానికి తీసుకువెళ్దాము అని అన్నాడు ధర్మరాజు. విరాటుడు శతానికుని పిలిచి వారికి కూడా రథాలు సిద్ధం చేయండి అని ఆజ్ఞాపించాడు. అందరితో కలిసి విరాటుడు సుశర్మ గోవులను మరలించిన వైపుకు తన సేనలను నడిపించి సుశర్మ సేనలను చేరుకున్నాడు. సుశర్మ సేనలకు విరాటుని సేనలకు ఘోర యుద్ధం జరిగినది. శతానికుడు తన సేనలతో సుశర్మ సేనలను ముట్టడించాడు. మదిరాశ్వుడు కూడా తన సేనలతో సుశర్మ సేనలను నుగ్గు చేస్తున్నాడు. సూర్యదత్తుడు తన సేనలతో సుశర్మ సేనలను కకావికలం చేస్తున్నాడు. విరాటుడు యుద్ధ రంగంలో ఎక్కడ చూసినా తానే అయి యుద్ధం చేస్తున్నాడు. విరాటుడు సుశర్మ రథాన్ని చూశాడు. వెంటనే తన రథాన్ని ఆ వైపుకు పోనిము అని పలికాడు. ఇద్దరు భయంకరంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. విరాటుని దాటికి తాళలేక సుశర్మ సేనలు తిరుగుముఖం పట్టాయి. ఇంతలో సూర్యాస్తమయం అయింది. చీకట్లు అలుముకున్నాయి. కళ్ళు కనబడక అందరూ యుద్ధం ఆపారు. కొంతసేపటి తర్వాత చంద్రోదయం అయినది. పండు వెన్నెల కాంతిలో సేనలు యుద్ధానికి సిద్ధమయ్యాయి. సుశర్మ రెట్టించిన ఉత్సాహంతో యుద్ధ రంగానికి వచ్చాడు. విరాటుని సారథిని గుర్రాలను చంపాడు. విరాటుని పట్టుకొని తన రథం మీదకు లాగాడు. పెద్దగా సింహనాదం చేస్తూ విజయదుందుబులు మోగించాడు. విరాటుని సుశర్మ పట్టుకున్నాడు అనే వార్త అందరికీ తెలిసినది. ధర్మరాజు భీముని పిలిచి, భీమా, ఈ విరాటుని కొలువులో మనం తలదాచుకొని బతుకుతున్నాము. సుశర్మ విరాటుని బందీగా పట్టుకున్నాడు. అతన్ని విడిపించడం మన ధర్మం. సుశర్మను వెంబడించి విరాటుని విడిపించు అని ఆజ్ఞాపించాడు. అన్నయ్య, అదెంత పని? నువ్వు తమ్ములు చూస్తూ ఉండండి. అదిగో ఆ మద్ది చెట్టును పెకిలించి శత్రుసేనలను సావగొడతాను. ఆ సుశర్మ మదమనుస్తాను, విరాటుని విడిపిస్తాను అన్నాడు. ధర్మరాజు అందుకు నవ్వి, భీమా, నువ్వు అలా చేస్తే నువ్వు భీముడివి అని అందరికీ తెలిసిపోతుంది. మన అజ్ఞాతవాసం భగ్నం అవుతుంది. కాబట్టి మామూలుగా విల్లు అమలుతో యుద్ధం చెయ్యి. నకుల సహదేవులు నీకు చక్రరక్షకులుగా ఉంటారు అని పలికాడు. భీమునికి ఒకంత నిరాశ కలిగింది. అన్నయ్య, తమరు చెప్పినట్లే చేస్తాను. నా భుజబలంతో శత్రువులను ఓడిస్తాను. విరాటుని తెచ్చి తమకి అప్పగిస్తాను అని పలికాడు. అంతటా ధర్మరాజు తాను ముందుండి సేనలను నడిపించాడు. త్రిగర్త సైనికులు ఇది చూసి ధర్మరాజు మీదకు బాణాలతో కత్తులతో దాడి చేశారు. భీముడు శత్రువుల రథాలను విరగొట్టాడు. సారథులను చంపాడు. ధర్మరాజు సుశర్మను ఎదుర్కొని యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇది చూసి సుశర్మ రథంలో ఉన్న విరాటుడు పక్కనే ఉన్న గద ఒకటి తీసుకొని రథం మీద నుండి కిందికి దూకి సుశర్మను గదతో బాదాడు. అదే అదునుగా భీముడు సుశర్మ రథం మీదకు దూకాడు. సుశర్మను పట్టుకొని అతడి చేతులు విరిచి పట్టుకొని సింహనాదం చేశాడు. సుశర్మ సేనలు ఆశ్చర్యపోయాయి. సుశర్మ చక్రరక్షకులు పారిపోయారు. సుశర్మ సైనికులు వెనుకకు తిరిగి భీముడు వారిని వెంబడించి తరిమాడు. సుశర్మ తోలుకుపోతున్న పశు సంపదనంతా మరలించాడు. విరాటుడు సంభ్రమాచర్యాలతో వారిని అభినందనలతో ముంచెత్తాడు. ధర్మరాజును చూసి, మీరు నా ధన మాన ప్రాణములు కాపాడారు. దానికి ప్రతీకగా నేను మీకు ఏమి ఇచ్చుకోగలను? నా రాజ్యాన్ని తమరికి సమర్పించుకుంటాను. ఇది మీరు కాపాడిన శరీరం. ఈ రాజ్యం మీరు జయించినది. ఈ మత్స్య దేశాన్ని స్వీకరించండి, నన్ను రక్షించండి అని వేడుకున్నాడు విరాటుడు. అందుకు ధర్మరాజు, మహారాజా, అది మీకు నా మీద ఉన్న మన్నన. మీరు విజయోత్సవంతో మత్స్యనగరమును విజయం చేయడం కన్నా వేరే ఆనందం నాకు ఏముంది? అయినా నేను చేసినది ఏమున్నది? దీనికి ఇంత పొగడవలెనా అని అన్నాడు ధర్మరాజు. విరాటుడు ధర్మరాజు వైపు చూస్తూ, కంక, నాకు అర్థం కాని విషయం కాని ఒకటి ఉంది. ఇప్పుడు నువ్వు చేసింది నాకు ఉపకారమా? నా వద్ద పని చేస్తున్నందుకు సేవా తత్పరత, లేక కృతజ్ఞతాభావమా, లేక నా మీద కృప, లేక అశేష శత్రు సంహారమనరించి కీర్తి పొందుదామన? ఏ కారణంతో నువ్వు ఈ శత్రు సంహారం చేశావు? అయినా ఈ వంటలవాడు ఏమిటి? అతని పరాక్రమము ఏమిటి? ఆ యుద్ధం చేయడం ఏమిటి?
ఇతడే కదా నన్ను యుద్ధంలో గెలిపించింది. ఈ అశ్వశ్వి శిక్షకుడు గోపాలుడు వీరిద్దరే ఈ యుద్ధంలో గాయపడకుండా శత్రు సంహారం చేసింది. ఆపదలలో ఉన్నప్పుడు సాయం చేసిన వాడే నిజమైన మిత్రుడు. కంక నీ మైత్రిని నేను మరవలేను. నీ ఇష్టం వచ్చినవి కోరుకో అని విరాటుడు ధర్మరాజుతో పలికాడు. అది విని ధర్మరాజు, మహారాజా, ఈ విధంగా మమ్ములను గౌరవించడమే మాకు ఎంతో ఎక్కువ. దీనికంటే తమరు ఇస్తానన్న కానుకలు విలువైనవి కావు. మనం అందరం నగరానికి చేరుకున్న తరువాత మమ్ములను తగిరీతిన సత్కరించండి చాలు అన్నాడు. ధర్మరాజు విరాటును చూసి, మహారాజా, నాది ఒక మనవి. మీరు కోరుకోమన్నారు కాబట్టి కోరుతున్నాను. ఈ సుశర్మను అతని బంధుమిత్రులతో సైన్యంను విడుదల చేయండి. ఇదే నేను కోరుకునేది అని తెలిపాడు. ధర్మరాజు కోరిన ప్రకారం విరాటుడు సుశర్మను, అతని బంధుమిత్రులను, సైన్యాన్ని విడుదల చేశాడు. ఆ రాత్రి అక్కడే గడిపి మరునాడు రాజధాని విరాటి నగరానికి ప్రయాణమయ్యాడు. మహాభారతము విరాట పర్వము తృతీయాధ్యాయము సమాప్తము. రేపు చతుర్థాధ్యాయం చెప్పుకుందాము. సెలవు. నమస్కారం.